హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈ రోజు మన వీడియోలో వచ్చేసి నేను మీషో నుంచి ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి పెన్ కలంకారీ సారీస్ అండి. సో చాలా మంది కూడా అదే పనిగా బయట వేపించుకుంటున్నారు. సో కాస్ట్ ఎక్కువైతే పడిపోతుంది కదా. సో మీషోలో నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో నార్మల్ కలంకారీ సారీస్ అయితే చూపిస్తున్నానండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. సో చూడండి, మొత్తం కూడా మనకు కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది ఎంటైర్ సారీ. అండ్ దీనికి బార్డర్ కూడా వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి పైన స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి. అండ్ కింద వచ్చేసి మనకు బిగ్ బార్డర్ అయితే ఉంటుంది. సో కలర్ చూసారా, క్రీమ్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబోలో ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ అండి. డోలా సిల్క్ మీద మనకు కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చింది. సో బ్లౌజ్ తో అయితే స్టార్ట్ చేసేద్దాము. మొత్తం క్రీమ్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ లో చూడండి చిన్న బోటీ వర్క్ తో అయితే వచ్చింది. చూసారా, మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింటింగ్ బోటీ వర్క్ తో అయితే వచ్చిందండి. ఇది పూర్తిగా కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట. సారీ వచ్చేసి ఇలా ఉంటుంది. సారీ ఇది కాబట్టి బ్లౌజ్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో పూర్తి కాంట్రాస్ట్ కలర్ లో అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్ బాడీ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో మనకు బార్డర్స్ అయితే వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది. కింద వచ్చేసి మనకు బిగ్ బార్డర్ అయితే ఉంటుందండి. సేమ్ ప్యారెట్ గ్రీన్ లో బిగ్ బార్డర్ అయితే ఉంటుంది. మొత్తం బాడీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అండ్ ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ అన్నమాట. ప్లెయిన్ క్రీమ్ కలర్. కింద వచ్చేసి మనకు మొత్తం కలంకారీ ప్యాటర్న్. ఎంత బాగుందో చూడండి అసలు ప్యాటర్న్. కింద వచ్చేసి బిగ్ బార్డర్. సేమ్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉందండి. ఎవరికైనా ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా సారీ ఈజీగా సరిపోతుంది. చాలా లెంత్ ఉందన్నమాట. అండ్ బ్లౌజ్ కూడా ఈజీగా 1 మీటర్ వరకు అయితే ఉంటుంది. సో మొత్తం ఇలాగే ఉంటుందండి. ఎంటైర్ బాడీ ఆఫ్ ద సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. పళ్ళు పార్ట్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది. సో ప్యారెట్ గ్రీన్ లో మనకు పళ్ళు పార్ట్ కూడా ఇట్లా వస్తుంది అనమాట. సో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం ఈజీగా అయితే కట్టుకోవచ్చు అండి. నేను ఒకసారి మీకు ప్లీట్స్ కూడా వేసి చూపిస్తాను. డోలా సిల్క్ కదా, ఫ్యాబ్రిక్ స్మూత్ గా అయితే ఉంటుంది. సో మనం ఈజీగా బిగినర్స్ కూడా ఈజీగా కట్టుకొని వేసుకునేటట్టుగా ఉంటాయి. సో చూసారా, ఇట్లాగా ఉండిపోతాయి అనమాట ప్లీట్స్. సో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి ఫ్యాబ్రిక్. కాస్ట్ వచ్చేసి నాకు ఓన్లీ 550 రూపీస్ అయితే పడిందండి. వీటిల్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇంకా 3 కలర్ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి దీంతో. అండ్ రేటింగ్ కూడా 4 out of 5 అయితే ఉందండి. మీషోలో మంచి రేటింగ్ అయితే ఉంది. సో చూడండి, ఓవరాల్ గా ఇట్లా వస్తుంది అన్నమాట. పైన స్మాల్ బార్డర్ అయితే వస్తుంది. సో ఇదంతా కూడా మనకు క్రీమ్ కలర్, ప్లెయిన్ క్రీమ్ కలర్ అయితే వస్తుంది. అండ్ కింద వచ్చేసి మనకి ఇట్లా కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుందండి. ఈ ప్యాటర్న్, ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. సో ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్, ఇక్కడ గోల్డెన్ జరీతో ఇచ్చారు చూడండి. గోల్డెన్ జరీ వర్క్ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట. ఎంటైర్ సారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్ లో ఉంటుందండి. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి చూపించాను కదా, సేమ్ ప్యారెట్ గ్రీన్ లో మనకు బోటీస్ తో అయితే వస్తుంది. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదనమాట బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ ఇట్లా వస్తుంది. అండ్ సారీ వచ్చేసి ఇదండి. సో ఇట్లా ఉంటుంది కాంబినేషన్ మాత్రం. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కాంబినేషన్ ఇలా ఉంటుంది. సో ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ అండ్ ఇట్లా కాంట్రాస్ట్ కలర్ లో మనకు సారీ అయితే వస్తుందండి. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా ఉన్నాయండి. 3 కలర్ కాంబినేషన్ ఉన్నాయి. అండ్ మనకు రేటింగ్ కూడా చాలా బాగుందండి. 4 అయితే ఉంది. ఇది నాకు ప్రైస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. 550 రూపీస్. ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతున్నాయండి మీషోలో కానివ్వండి, లేదంటే వెండర్స్ దగ్గర చేపిస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి డోలా సిల్క్ సారీస్. ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కానివ్వండి అలాగా. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో నేనైతే మీషోలో సెట్ చేసి పెన్ కలంకారీస్ అయితే తెప్పించానండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. లెంత్ విడ్త్ కూడా చాలా బాగుందండి. ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా సరిపోతుంది. నెక్స్ట్ సైజ్ వచ్చేసి నెక్స్ట్ సారీ వచ్చేసి సేమ్ పెన్ కలంకారీలోనే. ఇప్పుడు నేను క్రీమ్ కలర్ చూపించాను కదండి, ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్ చూపిస్తున్నాను. సో 2 కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా మొత్తం అంతే. పైన బ్లాక్ కలర్ ప్లెయిన్ వస్తుంది, కింద వచ్చేసి కలంకారీ వర్క్ అయితే వస్తుందండి. చూడండి, ఇది బ్లౌజ్ మొత్తము. సో మీకు జూమ్ లో చూపిస్తే అబ్జర్వ్ చేయలేరు. సో నేను ఇట్లా వేసుకొని అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. సో ఇంత విడ్త్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా 1 మీటర్ వరకు అయితే ఉంటుంది. ఇది బ్లౌజ్ పీస్ అండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడ కట్ చేసుకొని మనకు బ్లౌజ్ కి అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. దీని తర్వాత ఇదంతా కూడా సారీ అండి. సారీ మనకు పైన వచ్చేసి అంతా ప్లెయిన్ కలర్ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకు ప్యాటర్న్ ఉంటుందండి. ఇది ఫ్యాబ్రిక్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాటన్ లెనిన్ ఫ్యాబ్రిక్ అండి.
సో మనకు సమ్మర్ లో కానివ్వండి ఇట్లా కట్టుకోవడానికి బాగుంటాయి. పెద్దవాళ్ళు కొంచెం కాటన్ ప్రిఫర్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఈజీగా సెట్ అయిపోతాయి. సో ఇవి వచ్చేసి మొత్తం కూడా కిందంతా కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుందండి. సో దీనికి బార్డర్ లెస్ అనమాట, బార్డర్ ఏమీ ఉండదు, ఓవర్ బాడీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. సో పైన కింద కూడా బార్డర్స్ అసలు ఏమీ లేవండి. సారీ లెంత్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఓవరాల్ గా మనకు పళ్ళు అనేది సెపరేట్ గా ఏం లేదండి, పళ్ళు కూడా అటాచ్ చేసి అయితే ఇచ్చేసారు. సో ఓవరాల్ గా మనకు బాడీ ఎలా వస్తుందో పళ్ళు కూడా అదే విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇంకా మనకు సెపరేట్ గా అయితే ఏం లేదు, అంటే పళ్ళు పార్ట్ సెపరేట్ గా అయితే ఏం లేదు, దీంతోనే ఉంది. బ్లౌజ్ పార్ట్ మాత్రం ఇది ఇచ్చారండి. సో ఇది కూడా కాటన్ లెనిన్ కదా, కొంచెం అంటే ఏంటంటే నిలబడతాయి ఎక్కువగా అట్లా అనుకుంటారు కదా. సో మనం నీట్ గా కట్టుకుంటే ఏం ఉండవు అనమాట. అట్లాగా నేను ఇంతకు ముందు కూడా ఆల్రెడీ కాటన్ లెనిన్ సారీస్ అయితే చూపించాను. సో అవి కూడా జస్ట్ 1-2 టైమ్స్ అట్లాగా మనం వేసుకుంటే ఉండిపోతాయి. సో చూడండి వస్తాయి, ఏంటంటే మనం ఇట్లాగా అనుకుంటూ ఉంటే నీట్ గా నిలబడతాయి అనమాట. సో ఇదండి ఈరోజు సారీస్ అయితే. నేను వీటిని మీకు వేసుకొని కూడా చూపిస్తాను.